15 ఏళ్లు దాటిన బండ్లు ఇక తుక్కు కిందికే. త్వరలో రాష్ట్రంలో రిజిస్టర్డ్ వెహికల్స్ స్క్రాప్ ఫెసిలిటీ పాలసీ. పొల్యూషన్ ను కంట్రోల్ చేసేందుకు రవాణా శాఖ నిర్ణయం. పాత బండ్ల తుక్కుకు మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు. కొత్త బండ్లను కొంటే 10% డిస్కౌంట్. వెహికల్స్ ను స్క్రాప్ గా మార్చేందుకు 3 కంపెనీలు రెడీ. రాష్ట్రంలో గడువు తీరిన వాహనాలు 20 లక్షల పైనే. అమ్మో, 20 లక్షల పైనే కొన్న వాహనాలు వాళ్ళ టైం పీరియడ్ అయిపోయింది కదా, 20 లక్షల పైన ఉన్నాయట. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫరే ఇచ్చింది. ఏంది, 15 సంవత్సరాలు టైం పీరియడ్ అయిపోయిన వాహనాలు కనుక మన ఇంట్లో ఉంటే, అది కారు కావచ్చు, 2 వీలర్ బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, ఈ వాహనాలు కనుక మన ఇంట్లో ఉంటే ఈ వాహనాలకు ప్రస్తుతం పాత బాండ్ల తుక్కుకు మార్కెట్ రేట్ ప్రకారము వాటికి డబ్బులు కట్టిస్తారట. అదే విధంగా మనం ఒకవేళ కొత్త బండి కొనాలనుకుంటే 10% డిస్కౌంట్ కూడా ఇస్తారట, 10% మినహాయింపు కూడా ఇస్తారట. కాబట్టి ఎవరి దగ్గరనన్నా ఈ పాత బండ్లు ఉంటే తక్షణమే ఈ పాత బండ్లను హ్యాండ్ఓవర్ చేసి ప్రభుత్వానికి పైసలు తీసుకుంటారా, లేదా కొత్త బండి తీసుకుంటే 10% డిస్కౌంట్ తీసుకుంటారా, తీసుకోండి. ఎందుకంటే దీనివల్ల పొల్యూషన్ రోజుగా పెరిగిపోతుంది. ఇది కూడా వాతావరణ మార్పుల మీద ప్రభావం చూపుతుంది. దయచేసి ఎవరింటున్నా పాత బండ్లు తీసుకుపోయి ఇచ్చేసి కొత్త బండ్లు తీసుకొచ్చుకోండి.